హాయ్ అందరికీ. ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన తలకోన తిరుపతి జిల్లాలో ఎర్రవరపాలెంలో ఉంది. దీనికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా మార్గంలో వెళ్ళాలి అన్న దాని గురించి పూర్తి వీడియోలో మీకు చెప్తానండి. మేమైతే తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురము, బాబు కాలేజు, కాలూరు క్రాసు, అక్కడి నుండి మనకు బాక్రపేట వస్తుందండి. బాక్రపేట నుండి డైరెక్ట్గా మనకు ఎర్రవరపాలెం క్రాస్ వస్తుందండి. క్రాస్ నుంచి మనము నెరవేలు టు తలకోనకు చేరుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. తలకోనకు తిరుపతి పీలేరు నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు సౌకర్యం కలదు. పీలేరు నుండి 50 కిలోమీటర్లు, తిరుపతి నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి బస్టాండ్ నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోన బస్సు సౌకర్యం కలదు. మళ్ళీ తలకోన నుండి తిరుపతికి సాయంత్రము 4 గంటలకు ఇదే బస్సు ఉంది. ఇది కాక తిరుపతి నుండి పీలేరు వెళ్లే బస్సు ఎక్కిన బాక్రాపేటలో దిగవలెను. అక్కడ నుండి 26 కిలోమీటర్లు ఆటోల ద్వారా నెరబైలు మార్గంలో ప్రయాణం చేస్తే తలకోనకు చేరుకోవచ్చు. బాక్రాపేట నుండి తలకోనకు నిత్యము ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. సాయంత్రము 4:30 తర్వాత జలపాతానికి అనుమతి లేదు. మనం ఇప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిన శ్రీనివాస మంగాపురానికి వచ్చామండి. స్వామివారు చాలా చక్కగా ఉంటారు. దేవుడి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ బయలుదేరుదాం. మనకు మార్గ మధ్యంలో కళ్యాణ డామ్ అనేది కూడా వస్తుందండి. ఇది బాక్రాపేటకు వెళ్ళే దారిలో ఇది. ఈ దారి చాలా మలుపులతో కూడిన ప్రదేశం అండి. చాలా క్లిష్టకరంగా ఉంటుంది. ఇది 1 వే రూట్ అండి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనకు నెరబైలు దాటగానే ఫస్ట్ టోల్ గేట్ వస్తుందండి. ఈ టోల్ గేట్ దగ్గర వీళ్ళు మనకు 2 వీలర్కి అయితే 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనం ఏదైనా తినడానికి అన్ని ఫ్రూట్స్ కూడా మొత్తం అన్ని ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. చాలా బాగుంటాయి. అడవిలో దొరికిన ఆ పళ్ళు అవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. తలకోన ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. మొత్తానికి మనము టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఎంట్రన్స్లో అక్కడ ఎంట్రీ పాస్ కూడా మనకు తీసుకోవాల్సి ఉంటున్నది. మనకు ఎడమ చేతి వైపు ఒక జంగిల్ పార్క్ కూడా ఉంటుందండి. లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇలానే కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ ఎంట్రన్స్లోనే మనకు 2 వీలర్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉంటాయండి. ఇక్కడ మనకు మధ్యాహ్నము 12:30కి ఒక మంచి భోజనం కూడా దేవస్థానం వాళ్ళు అన్నప్రసాదము ఇక్కడ ఇస్తారండి. చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే మనము జలపాతానికి వెళ్ళే మార్గం వస్తుందండి. ఇక్కడ మళ్ళీ 2 వీలర్కు సపరేట్గా ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి మనము వాటర్ ఫాల్స్కు నడిచే వెళ్ళాలండి. అక్కడికి ఎటువంటి 2 వీలర్స్ వెళ్ళడానికి సౌకర్యాలు అయితే లేవు. ఇక్కడైతే వాటర్ అయితే జలపాతం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంత క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా.
చూడండి, పెద్దవారు ఇంత దూరము వాటర్ ఫాల్స్ దగ్గరికి నడవడానికి చాలా కష్టం అండి. వీళ్ళకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే చక్కగా ఉన్నాయి, ఇక్కడ స్నానాలు చేయొచ్చు. మార్గ మధ్యంలో ఇలాంటి కోతులు చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరు ఏదైనా ఫుడ్ కానీ అలాంటివి తీసుకెళ్తే అవి వెమ్మటే లాగేసుకుంటాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. శేషాచల కొండల పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతూ ఉన్న జలపాతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. సిద్ధేశ్వర ఆలయము, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ అండి.